ఏంటి రిలయన్స్ బంకులో ఆయిల్ కొట్టించుకుంటే డ్రైవర్స్ కి గిఫ్ట్సా? అబ్బబ్బబ్బా, మీ అభిమానం సల్లంగా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్. చూస్తున్నారు కదండి, ఇది రిలయన్స్ బంక్ అనమాట. చెన్నై నుండి గుమ్మడిపూడి బోర్డర్లోకి వచ్చే లోపు మనకి లెఫ్ట్ సైడ్ లోనే ఉంటదండి. అటు నుండి వచ్చేటప్పుడైతేనేమో ఆంధ్ర దాటి మనకి గుమ్మడిపూడి తమిళనాడు బోర్డర్ దాటిన తర్వాత రైట్ సైడ్ లో ఉంటదండి. ఈ బొంకులో మనం ఆయిల్ కొట్టించుకుంటే మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో మీకు చెబుతా వినండి. ఈ బొంకులో మనం గనక ఆయిల్ కొట్టించుకుంటే మామూలుగానే మనకి రిలయన్స్లో పాయింట్స్ ఇస్తారనమాట. మనకి రీఛార్జ్ చేయించుకోవడానికి, వాటికి వీటికి రీఛార్జ్ చేసుకోవడానికి ఇస్తున్నారు కదా. కానీ ఈ కంపెనీ ఓనర్ వచ్చేసరికి సపరేట్ పాయింట్స్ ఇస్తున్నాడండి. 10,000 రూపాయలు డీజిల్ కొట్టించుకుంటే 100 పాయింట్స్ ఇస్తున్నాడండి మనకి. ఏమేం గిఫ్ట్స్ అని 3 లాంగ్వేజ్లో బోర్డులు అయితే పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదండి, తెలుగు, తమిళం, హిందీ, ఈ 3 లాంగ్వేజ్లో అయితే ఈ బోర్డులు అయితే పెట్టారండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు నాకైతే 1400 పాయింట్స్ అయినాయి అనమాట. మా ఇంటి మహాలక్ష్మి అయితే 3 బర్నర్ల పొయ్యి అయితే అడిగిందండి. వాళ్ళు అడిగితే ఇంకా ఏముందండి, తీసుకొని రావాల్సిందే. ఆ పొయ్యి అయ్యేలకి మనకి సంవత్సరం దాటిపోయేటట్టు ఉందండి. ఏదేమైనా ఈ ఓనర్ అయితే నాకు మట్టికి చాలా బాగా నచ్చాడు. డ్రైవర్లకి ఇచ్చే విలువ బాగుంది. దాంతోపాటు మనకి టీ కూడా అండి, ఈ గ్లాసులు చూడండి అండి, భలే పెట్టారు. ఇక్కడ ప్లాస్కో అనమాట, మనం ప్రెస్ చేసుకొని తాగేయటమేనమాట. చూడండి, చాలా బాగున్నాయి అన్నమాట. సిస్టమేటిక్ మొత్తం నాకు భలే నచ్చింది. టీ కూడా సూపర్గా ఉన్నాయండి, నాకైతే బాగా నచ్చింది టీ కూడా. ఇలా డ్రైవర్ల గురించి ఆలోచించే మీలాంటి ఓనర్లు చల్లగా ఉండాలండి. అలాగే మీరందరూ ఒకవేళ ఇటువైపు వస్తే ఆయిల్ అయితే ఇక్కడైతే కొట్టించుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. మీ వినోద్. ప్లీజ్ సపోర్ట్.